హాయ్ హలో అందరు బాగున్నారండి. మాది ఈరోజు సండే కదండి. చేపలు వండుకొని మా బాబు దగ్గరికి తిరుపతిలో మా బాబు ఉన్నాడు. మా అబ్బాయి దగ్గరికి వద్దామని బయలుదేరాము. చేపల కూర వండుతున్నాను. ఇవి తీసుకొచ్చారు. ఇవి చేపలు చికెను మటన్ కంటే చేపలు తింటే చాలా మంచిది కదండి. చాలా ఒంటికి కూడా మంచిది, కళ్ళకి మంచిది. అందుకని చేపలు అంటే ఇష్టం మా బాబుకి. అందుకని పెద్ద చేప ముళ్ళు లేనిదని తీసుకొచ్చారు. అది కడిగి వండుదామని కడుగుతున్నాను. అది వండి ఈరోజు తిరుపతి బయలుదేరుతున్నాను. ఈ తిరుపతిలో మా బాబు, మా కోళ్ళు, మా నాన్న ఉన్నారు. వాళ్ళ కోసం వండి తీసుకొస్తున్నాను. లగేజీ అంతా సర్దుకున్నాను. ఇక ఎప్పుడు చూపించడమే కదని అది కూర పొయ్యి మీద వేసేసాను. చూడండి, ఉప్పు కారం కలిపి చింతపండు ఇలాగా రసం తీసి వడగిన్నెలో పోస్తే అసలు ఏమీ రాకుండా రసమే వచ్చింది. మీరు ఇలాగే చేస్తూ ఉంటారా? కామెంట్ చేయండి. కామెంట్ చేయట్లేదు అసలు. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. మొత్తం రసం తీసి ఇలా ఫిల్టర్ చేసినట్టు చేసి వేస్తాను. కొంచెం ఒక్క రమ్మ కూడా పడదు. చింతపండుది బాగుంటుంది. కూర మాత్రం భలే టేస్ట్గా వచ్చింది. బాగా నచ్చింది అన్నమాట. 2 దాకలకి పెట్టి వండాను. ఒక దాకలో అయితే సరిపోలేదని 2 దాకలు పెట్టాను. ఇక్కడికి తీసుకురావాలని చాలా తీసుకొచ్చారు మా వారు, పెద్ద చేపని. ఇక అదనమాట. చూడండి, నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అసలు మీరు కామెంట్ చేయట్లేదు. ఎలా ఉంటుందో ఏంటో నా మాటలు అవి. చూసారా, ఇదేమో నైట్కి అన్నం కూర వండుతున్నాము. అదేమో బీరకాయ కూర అన్నమాట. క్యారేజీ కట్టుకెళ్దామని చెప్పి బీరకాయ ఇగురు చేసి క్యారేజీ కట్టుకున్నాము. 3 వస్తున్నాం. మా చెల్లెలు కోళ్ళు, మా చెల్లి, నేను క్యారేజీ కట్టి ఇక బయలుదేరుతున్నాము. చూడండి, అన్నం తింటున్నా నేను. నాకు తలకాయ అంటే చాలా ఇష్టం. తలకాయ వేసుకుంటాను. తలకాయ తోక. అందరూ ఏంటి తలకాయ తోక అంటారు. ఎందుకు ఆ 2 అంటేనే నాకు ఇష్టం. మామూలు ముక్కలు అంటారు ఇష్టపడను. తింటున్నాను. టైం అయిపోతుందని గబగబా అన్నం తినేసి బయలుదేరుతాను. అప్పటికే 12:30 అయిపోయింది ఇంట్లోనే. లైక్ చేయండి.